హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ కదండి. మామిడికాయ ఎప్పుడు పెట్టాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మామిడికాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. చిన్నవారి కానించి పెద్దవారికి కూడా అంత ఇష్టపడతానమాట మామిడికాయ పచ్చడి. అందుకే మామిడికాయ పచ్చడి రంగు రుచి మారకుండా ఉండాలంటే, ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండాలంటే ఈ విధంగా అయితే మీరు చేయండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 12 కాయలు తీసుకున్నాను. ఈ 12 కాయలు 2 కేజీలు అయితే అవుతాయండి. 2 కేజీల మీద 2 కేజీల బావు అవుతాయి అనమాట. అంటే ముక్కన సైజుని బట్టి కూడా ఉంటుందన్నమాట. 2 కేజీలు అయితే కంపల్సరీగా అయితే 12 కాయలు. ఈ రసాలండి. నేను ఒక అర్ధగంట సేపు అయితే మనం వాటర్లో అయితే నానబెట్టాలి. శుభ్రంగా కడగాలండి. వాటర్లో నానబెడితే బంకగా ఉన్నది కూడా శుభ్రంగా నాని మనం ఇలా కడుగుతుంటే శుభ్రంగా పోతుంది. ఎందుకంటే ఎండకు కోసిన ఎండలో పెట్టి ఉన్నా కూడా అర్ధగంట సేపు ఇలా నీళ్ళలో ఉంచితే చల్లబడతాయి. పచ్చడి కూడా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇలా మచ్చ డాగు ఉంటే పక్కన పెట్టేసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. నేను ఇదివరకు కూడా అలా చెప్పానండి. ఏదైనా మచ్చ డాగున్నా పక్కన పెట్టేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే పచ్చడి పాడుకోకుండా ఉండాలి అంటే పక్కన పెట్టాలి. ఇలా శుభ్రంగా కడిగి బేషన్లో వేసి ఒక క్లాత్ తీసుకొని మనం ఇలా శుభ్రంగా తుడుచుకోవాలి. ప్రతి ఒక కాయ శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకుంటేనే మంచిదండి. ఎండ కంటే కూడా ఫ్యాన్ గాలికి ఒక అర్ధగంట సేపు ఇలా శుభ్రంగా తుడిచి మనం పెట్టుకోవాలి. తుడిచిన తర్వాత మనం తొడాలైతే వెనక అయితే కట్ చేసుకోవాలి. మనం వెనక నల్లగా ఉంటుంది కదండి, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. తుడిచి ఆరినాక దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా తుడిచానండి ప్రతి ఒక్కటి. కానీ పచ్చడి మాత్రానికి ఇలా పెట్టండి, కంపల్సరిగా రుచి మాత్రానికి మారదండి, రంగు మారదు, ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మొత్తం నేను తుడుచుకొని శుభ్రంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత ఇలా పైన తొడుగు మాత్రం కట్ చేశాను. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. మేమైతే ఇంట్లోనే కొట్టామండి, కట్ చేసాము ముక్కలని. కొంచెం పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు వచ్చింది. మా మనవడు కట్ చేశాడు కాబట్టి ఈ విధంగా అయితే వచ్చాయి. బజార్లో అయితే అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ ముక్కలని శుభ్రంగా తుడుచుకొని ఇలా మొత్తం లోపల పొర ఉంటుంది కదండి, ఆ పొర లోపల జీడు మొత్తం తీసేసుకొని ప్రతి ముక్క శుభ్రంగా క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఇది కూడా 20 నిమిషాలు అయితే చక్కగా ఆరబెట్టాలి. తడి లేకుండా ఉంటే పచ్చడి ఇంత కూడా పాడవదండి. తడి అనేది నేను ఇట్లా ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ వేసి ఫ్యాన్ గాలికి ఒక 20 నిమిషాలు అయితే కంపల్సరీ పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలానే పెట్టండి, పచ్చడి అనేది పాడవదు, రంగు మారదు. ఇలా తుడుచుకున్న తర్వాత ఆరబెట్టిన తర్వాత ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసానండి. ఇదైతే 2 కేజీలు పచ్చడికి కావాల్సిన అన్నండి. ఇది మనం మంచినూనె పోయాలండి, ఏ ఆయిల్ పోయొద్దు. నేను వేరుశనగ నూనె వాడతాను. ఇది గల్లుప్పు అండి, ఎండబెట్టి మిక్సీ పట్టాలి. ఎల్లిపాయలు, ఆవాలు, మెంతులు అనమాట. కేజీకి నేను 100 గ్రాములు వేస్తున్నానండి. ఆవాలు 200 గ్రాములు వేస్తున్నాను. 2 కేజీలకి 200 గ్రాములు. 50 గ్రాములు నేను మెంతులు. ఉప్పు అండి, కేజీ తెచ్చాను, 1/2 కేజీ అయితే ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక బేషన్ తీసుకొని బేషన్లో ముక్కలు ముందే కొలుచుకున్నానండి. 2 కేజీలని చెప్తున్నాను, 2 కేజీల ముక్కలు అయిపోయాయి. ఇక్కడ 2 కేజీల ముక్కల తర్వాత ఇది వేరు శనగ నూనె అండి. దీంట్లో ఒక స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ ముక్కలు పోయాలండి. పోసిన తర్వాత ఒక అర్ధగంట సేపు పెట్టండి. ఒక అర్ధగంట సేపు మాత్రానికి పక్కన పెట్టండి. మొత్తం చేత్తో కలుపుకోవాలండి, గంటతో దాంతో కాకుండా మొత్తం చేత్తో కలుపుకుంటే మంచిగా ఉంటుంది, కలుస్తుంది అనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు వీటిని మాత్రంకి పక్కన పెట్టండి. అప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తబడదు. ఇలా అర్ధగంట సేపు పక్కన పెట్టిన తర్వాతకి ఇప్పుడు మనం
కారం పోసుకుందామండి. కేజీకి పావుసేరు కాబట్టి ఇది పట్టించిన కారం అండి. మంచి రంగు ఉంటుంది, బాగా కారం ఉండదు, తక్కువ కారం ఉండదు, సరిపోని కారం ఉంటుందండి ఇది. చూడండి, ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల కారం అంటే ఇది అర కేజీ పడుతుంది. 2 గ్లాసుల కారం, మెంతిపిండి 200 గ్రాములు. ఇది కూడా దగ్గర గ్లాస్ అయింది. 200 గ్రాములు వేసానండి. మెంతి పొడి అయితే కేజీకి 1 స్పూన్ లెక్క 2 స్పూన్లు వేసాను మెంతి పొడి. ఉప్పు అయితే పావుసేరు వేసాను, ఇంకొద్దిగా వేసాను, సరిపోతుందండి, ఎక్కువ వేయద్దు. చూడండి, మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా చేత్తో కలుపుకోండి. ఒకవేళ గంటతో కలుపుకుంటే గంటతో కూడా కలుపుకోవచ్చు. ఆ గిన్నెతో కొలిసానండి నేను, కేజీ గిన్నె అనమాట అది, అందుకే చూపిస్తున్నాను. ఆ గిన్నెతో కొలిసాను. 2 కేజీల మీద సగమైనవి, సగం కూడా కాలేదండి, పావైనవి అనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం జాడి ఉంటే జాడి, డబ్బా ఉంటే డబ్బా, ప్రతి ఒక్కటి శుభ్రంగా ఎండబెట్టి మనం ఈ మామిడికాయ పచ్చడి చేస్తే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. నేను ఇక్కడ పావు కేజీ ఎల్లిపాయలు తీసుకున్నానండి. అర కేజీ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడైతే పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ తీసుకొని కచ్చా పచ్చాగా దంచేసి వేసుకున్నాను. వేసుకుని ఒక డబ్బాలోకి పెట్టానండి. తర్వాత అడుగున ఈ కారం ఉంటుంది కదండి, దాంట్లో అన్నం వేసి కలుపుకొని తింటే భలే టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఎగబడి తిన్నారు, అంత బాగుందనమాట. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఇలా ఎత్తి పెట్టానండి. చూడండి పచ్చడి ఎంత బాగుందో. కలుపుతుంటే బాగుంది కదండి, చూస్తుంటే కూడా చాలా బాగుంది కదా పచ్చడి. ఇది 3 రోజుల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను అనమాట. రంగు కూడా బాగుంది, ఆయిల్ కూడా కేజీ దాకా పట్టిందండి. ఆయిల్ కూడా కేజీ దాకా పట్టింది. ఎక్కువ వేసాను, కొంచెం ఎక్కువ ఉంటే మంచిదని. అంటే పచ్చడి మునిగేంత వరకు ఆయిల్ పైకి తేలితే పచ్చడి అస్సలు పాడవదండి. ఆయిల్ తక్కువ ఉండి పైన ముక్కలు కారం కనబడితే అప్పుడు తెల్లగా బూజు అనేది వచ్చేస్తుంది. అందుకనే ఆయిల్ ఎక్కువ పోయండి. కేజీ ఆయిల్ అయితే పడుతుంది. కేజీ ఆయిల్ పోసాను. మీరు కూడా 1 కేజీ ఆయిల్ పోయండి. పచ్చడి అయితే పాడవదు, రంగు మారదు, రుచి మారదు, గట్టిగా ఉంటుంది, సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. చూడండి, మొత్తం కలిపితే ఇలా వచ్చింది. నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.